పోస్ట్ గ్రాడ్యుయేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ అండి. ఓకే, ఇది PG. 1998లో స్టార్ట్ చేశాము. ఓకే. ఇది అకాడమిక్గా మాకు ఒక ప్రముఖ స్థానాన్ని యూనివర్సిటీ లెవెల్లో మాకు ఇస్తుంది. మరి ఆ హెడ్ గారు మీకు దీని యొక్క ప్రత్యేకత మీకు వివరిస్తారు. ఓకే సార్. అకాడమిక్గా ఈ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రాంగ్ అనేది మీకు అక్కడ స్టూడెంట్స్ లిస్ట్ చూస్తే తెలుస్తుంది. ఓకే, సో తప్పకుండా తెలుసుకోవాలి అయితే. అవునండి. మన మధ్య పీజీ డీన్ గారు డాక్టర్ ఎంఎస్ శ్రీధర్ గారు ఉన్నారు. చార్లీ గారు లెక్చరర్ ఇన్ జువాలజీ. ఓకే, నమస్తే. అమ్మాయి కృష్ణశ్రీ లెక్చరర్ ఇన్ జువాలజీ. మరి డిపార్ట్మెంట్ యొక్క ప్రత్యేకతలు మేడం గారికి వివరించవలసిందిగా కోరుతున్నాను. ఓకే సార్. సార్, అకాడమిక్ కి డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. అసలు ఏంటి సార్ అంత ప్రత్యేకత ఏంటి డిపార్ట్మెంట్? అంటే మీ డిపార్ట్మెంట్ 1998లో స్టార్ట్ అయింది మేడం. ఓకే. ఫస్ట్ బ్యాచ్ దగ్గర నుంచి చూసినట్లయితే ఇప్పటి వరకు అంటే 2018 దాకా ఎవ్రీ ఇయర్ మాకు గోల్డ్ మెడల్స్ వస్తుంటాయి. యూనివర్సిటీ ర్యాంకర్స్ అందరూ ఇక్కడి నుంచే మా పీజీ డిపార్ట్మెంట్ నుంచి ఎవ్రీ ఇయర్. ఓకే, నైస్. యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్. అంత బాగా బోధన చేస్తున్నారు అనమాట మీరు. సో ఓకే, ఇంకేంటి సార్ ప్రత్యేకత? 2018 తర్వాత ఈ గోల్డ్ మెడల్ అనే కాన్సెప్ట్ తీసేసి ప్రతిభా అవార్డ్స్ ఇస్తారు. ప్రతిభా అవార్డ్స్ కూడా తర్వాత ఇయర్స్ లో రావటం జరిగింది. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తుంది. యూనివర్సిటీ గోల్డ్ మెడల్ అండి, కాలేజ్ గోల్డ్ మెడల్ కాదు. యూనివర్సిటీ గోల్డ్ మెడల్. ఓకే. నాగార్జున యూనివర్సిటీ పరిధి అంటే ఇంతకు ముందు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలండి. మరి ఈ 3 జిల్లాల మీద పీజీ జువాలజీలో గోల్డ్ మెడల్ మా విద్యార్థికే వచ్చేది. సార్, ఈ కాలేజీ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఒక రోజు మాకు సరిపోదు అనుకోండి సార్. ఒక 2-3 రోజులు మేము మీతో జర్నీ చేయాల్సిందే. సో మామూలు హిస్టరీస్ లేవు అసలు. చాలా స్టూడెంట్స్ అందరూ కూడా మీకు అందరికీ చాలా మంచి పేరు తీసుకొస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ఉన్నత స్థాయిలో కూడా ఉంటున్నారు. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏంటి సార్? లైబ్రరీకి వెళ్దామండి. ఓకే సార్. మేడం, మనం ఇప్పుడు కామర్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్తున్నామండి. ఓకే, కామర్స్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్ మేము ఇక్కడ స్టూడెంట్స్కి రన్ చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ కామర్స్ డిపార్ట్మెంట్. ఈయన చంద్రబాబు గారు మేడం, హెచ్ఓడి కామర్స్. వీరు డిపార్ట్మెంట్ యొక్క ప్రత్యేకతలు మీకు తెలియజేస్తారు. సో ఈ కామర్స్ డిపార్ట్మెంట్ ప్రత్యేకతలు ఏంటి సార్? కామర్స్ డిపార్ట్మెంట్ మన కళాశాలలో 1983లో ఇంట్రడ్యూస్ చేశారు. 2 బీకామ్ సెక్షన్స్, ఒకటి బీకామ్ ఇంగ్లీష్ మీడియం, ఇంకోటి బీకామ్ తెలుగు మీడియం. 2008లో బీకామ్ కంప్యూటర్స్ని ఆ చేంజిన్ ప్రకారం పిల్లలు డిమాండ్ ప్రకారం బీకామ్ కంప్యూటర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం పడింది. దీంతోపాటు ఎడిషనల్గా మేము టాలీ అండ్ ట్యాక్సేషన్లో కోర్సెస్ ఎక్స్ట్రా కరికులంగా పిల్లలకి నేర్పుతాము. మా అవుట్కమ్ దాదాపు 96% ఉంది రిజల్ట్స్ కామర్స్లో. సూపర్ సార్. కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా ప్రముఖులు ఉన్నారు? ప్రముఖులు ఉన్నారు. కొమ్మలపాటి శ్రీధరు, ఫార్మల్ ఎమ్మెల్యే, పెద్దపూరపాడు కాన్స్టిట్యున్సీ. ఇంకా చాలామంది బ్యాంక్స్లో మేనేజర్స్గా డిఫరెంట్ స్టేటస్లో పనిచేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో వాటిలో చేస్తూ ఉన్నారు. ఓ, వెరీ నైస్ సార్. ఏ డిపార్ట్మెంట్ వదలలేదు సార్ అయితే. ఇంటర్న్షిప్లో భాగంగా మా స్టూడెంట్స్ డిఫరెంట్ బ్యాంక్స్లో ఫైనల్ ఇయర్లో 6th సెమ్లో వెళ్ళాలండి. డిఫరెంట్ బ్యాంక్స్కి మా కామర్స్ స్టూడెంట్స్ వెళుతూ ఉంటారు. మరి డిఫరెంట్ బ్యాంక్స్కి కామర్స్ స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. దాని అంతటికి కూడా మా కామర్స్ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిభగా మేము చెప్తూ ఉంటాం. మోర్ ఓవర్ ఆల్ దీస్ స్టూడెంట్స్ ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ కల్చరల్ ప్రోగ్రామ్స్. ఇట్ ఇస్ అసెట్ ఆఫ్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. స్పోర్ట్స్ కూడా ఉంటాయి? స్పోర్ట్స్ కూడా ఉంటుందండి. ఓకే, వెరీ నైస్ సార్. సో క్లాస్ రూమ్ చూద్దాం సార్. గుడ్ ఆఫ్టర్నూన్. కూర్చోండి. మరి మన మధ్యకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు కాలేజీ మీద ఒక ప్రోగ్రామ్ చేయాలన్న ఉద్దేశంతో మన మధ్యకి వచ్చారు. మరి ఆ మేడం గారు మీతోటి ఇంటరాక్ట్ అవుతారు. మొట్టమొదటిగా మా లెక్చరర్ జ్యోతి మేడంని ఇంట్రడ్యూస్ చేస్తాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, వీళ్ళలో సర్వీస్ చేసే పిల్లలు ఉన్నారండి, సోషల్ సర్వీస్ చేసే పిల్లలు ఉన్నారు. సందీప్ సోషల్ సర్వీస్ ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తున్నాడండి. సో ఇంత చిన్న వయసులో మంచి ఆర్గనైజేషన్, ఇంత చక్కని ఆలోచన మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం తన విషయంలో. అంతేకాకుండా చాలామంది స్టూడెంట్స్ అండి వాలంటరీగా ఏది చెప్పినా సరే ఓకే, వాళ్ళు చక్కగా పార్టిసిపేట్ చేస్తారు. ఆడపిల్లలు మగపిల్లలు ఆ జెండర్ డిఫరెన్స్ మాకైతే ఉండదు. అందరూ చాలా చక్కగా ఉంటారండి పిల్లలు. సో అంతేకాదండి, మా దగ్గర కామర్స్ ఇంటర్మీడియట్ కాకుండా నాన్ కామర్స్ స్టూడెంట్స్ చాలామంది మా కాలేజీలో జాయిన్ అవుతారండి.
సో వెటర్నరీ ఒక బాయ్, తను ఇప్పుడు బీకామ్ తీసుకున్నాడు, ఇంటర్మీడియట్లో తను వెటర్నరీ. ఓకే, ఇప్పుడు బీకామ్ తీసుకున్నాడు. సంతోష్ కమ్. అట్లాగా డిఫరెంట్ సెక్టార్స్ నుండి వచ్చిన పిల్లలు, ఇంటర్మీడియట్ సిఈసి కాకపోయినా సరే డిగ్రీ బీకామ్ స్టూడెంట్స్ ఇక్కడ చాలామంది పిల్లలు, వీళ్ళంతా కూడా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీళ్ళకి టీచ్ చేయటం. ఈయన లెఫ్టినెంట్ ఎల్ సాగర్, ఎన్సిసి ఆఫీసర్. మాకు ఎన్సిసి 2 యూనిట్స్ ఉన్నాయి, ఒక యూనిట్ని ఈయన డీల్ చేస్తూ ఉంటారు. ఇతను ఈ మాస్టర్ గారు కూడా ఇక్కడ స్టూడెంటు, ఎన్సిసి సి సర్టిఫికేట్ హోల్డరు, మరలా లెక్చరర్గా జాయిన్ అయ్యి మరలా ఎన్సిసి ఆఫీసర్గా ఉన్నారు. మరి తిన ఆధ్వర్యంలో రీసెంట్గా విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్కి స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఓన్గా కాంట్రిబ్యూట్ చేసుకొని ఫ్లడ్ రిలీఫ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారు. మరి ఎవ్రీ మంత్ వీ హ్యావ్ 1 స్టూడెంట్ తలసేమియా పేషెంట్ స్టూడెంట్ ఉన్నాడు. అతనికి మా ఎన్సిసి స్టూడెంట్స్ ఎవ్రీ మంత్ ఒకళ్ళు బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటారు. మరి ఇది కళాశాల స్టూడెంట్స్ని సొసైటీ తోటి కనెక్ట్ చేయడానికి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. స్టూడెంట్ లైఫ్లో ఏ విధంగా బ్రతకాలి అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది ఆంధ్ర క్రైస్తవ కళాశాల. థ్యాంక్ యూ. సో చదువు చెప్పడమే కాదు, సేవా కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నారు, స్టూడెంట్స్తో కూడా బాగా చేపిస్తున్నారు. నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్, థ్యాంక్ యూ. హిస్టారిక్ లైబ్రరీలోకి ఎంటర్ అవ్వబోతున్నాము. మరి అన్నీ హిస్టారిక్గానే కనిపిస్తున్నాయి నాకు. ఇక లైబ్రరీ అంటే ఇక అంతకు మించి ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. అవునండి, ఇది చీఫ్ మినిస్టర్ దామోదర్ సంజయ్ గారితో ఓపెన్ చేయబడింది 1960లో. 1960 సో అప్పటి బుక్స్ కూడా ఉంటాయి అయితే మనకి ఇక్కడ. 100 సంవత్సరాల క్రితం పుస్తకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈయన జయప్రసాద్ గారు, హెచ్ఓడి లైబ్రరీ అండి. నమస్తే సార్. ఇవన్నీ కూడా అందరు ప్రిన్సిపల్స్ అండి, అప్పటి నుండి ఉన్న ప్రిన్సిపల్స్. ఫస్ట్ ప్రిన్సిపల్ దగ్గర నుండి ఇప్పటి వరకు ఉన్న ప్రతి ప్రిన్సిపల్ ఫోటో ఇక్కడ ఉంటుంది. ఆల్ దీస్ ఆర్ పెయింట్స్. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి సార్ మొత్తం? ఫ్లోర్స్ బుక్స్ అన్ని కనిపిస్తున్నాయి నాకు. 3 స్టేట్స్ మేడం. 3 స్టేట్స్, 3 ఫ్లోర్స్ బుక్స్ కంప్లీట్ గా ఎన్ని బుక్స్ ఉన్నాయి సార్? 72,898 బుక్స్. బా, అవి అసలు పర్టికులర్ గా మొత్తము ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు. ఓకే సార్, ఎప్పటి నుంచి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి బుక్స్ ఉన్నాయి సార్ ఇక్కడ? 1960 నుంచి అండి స్టార్ట్ అయింది లైబ్రరీ. అయితే మనకు బుక్స్ మాత్రం 1856. ఓ సూపర్. 1856 నుంచి మనకి వాల్యూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ నేను అంటే ఎక్కడ కూడా దొరకని బుక్స్ ఇక్కడ ఏం దొరుకుతాయి సార్? రేర్ బుక్స్ మనకి గజెట్లు ఉన్నాయండి. తర్వాత బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి 4th గజెట్, సెయింట్ జాన్స్ 4th గజెట్లు అవి ఉన్నాయి మన దగ్గర. సో ఆ బుక్స్ మీ దగ్గరే దొరుకుతాయి? ఉన్నాయి. ఇంకేంటి సార్ ప్రత్యేకతలు లైబ్రరీ ప్రత్యేకతలు అంటే ఓల్డ్ రిఫరెన్స్ బుక్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. మనకి పిహెచ్డికి, ఎంఫిల్కి, వాటికి థీసిస్కి సంబంధించినటువంటి బుక్స్ మొత్తం మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. అవి దాదాపుగా మన దగ్గర 5,000 ఉంటాయి. ఓకే, రీసెర్చ్ చేయడానికి వాళ్ళకి కూడా ఇక్కడ బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడానికి కూడా ఉన్నాయండి. ప్రతి స్టూడెంట్కి మేము 4 బుక్స్ ఇష్యూ చేస్తాము. మళ్ళీ 15 days తర్వాత రిటర్న్ చేసి తీసుకోవచ్చు. ఆ రకంగా ఎన్ని బుక్స్ అయినా స్టూడెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా లైబ్రరీని ఆటోమేషన్ చేసామండి. కొన్ని కంప్యూటర్స్ ఉంటాయి స్టూడెంట్స్కి. వాటిల్లో వెబ్ నుండి కూడా ఈ జర్నల్స్ అని అంటాం. ఈ జర్నల్స్కి మేము సబ్స్క్రైబ్ చేస్తాం. అవి కూడా పిల్లలు వాళ్ళ మెయిల్ నుండి లాగిన్ అయ్యి వచ్చేసి చూడొచ్చు అండి. ఓకే, ఇక్కడ సెక్షన్స్ కూడా డివైడ్ చేసినట్టు. సెక్షన్స్ అండి, ఇది బాయ్స్ సెక్షన్ అండి, ఇది గర్ల్స్ సెక్షన్, ఇది రిఫరెన్స్ సెక్షన్, దట్ ఈస్ స్టాఫ్. ఓకే సార్, బుక్స్ ఇన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, మొత్తము ఇన్ని వేల బుక్స్ ఉన్నాయి కదా. సో స్టూడెంట్స్ కి ఆ బుక్స్ తీసుకోవాలంటే కన్ఫ్యూజ్ అవ్వరా సార్? సబ్జెక్ట్ వైజ్ గా మనం అరేంజ్ చేస్తాం ర్యాక్స్ లో. 590 వచ్చేసి జువాలజీ అండి, సబ్జెక్ట్ కోడ్ అది. ఇట్లా కోడ్ ఉంటుందండి. ఈ కోడ్ని బట్టి ఏ బుక్ అనేది వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు, దీన్ని బట్టి చెప్పేస్తారు. మేము సబ్జెక్ట్ వాళ్ళమైతే చూసి మా బుక్ అని అంటాము. కానీ వీళ్ళు లైబ్రేరియన్స్ ఈ నంబర్ని బట్టి డిపెండింగ్ అపాన్ దిస్ నంబర్ వాళ్ళు బుక్ ఏదనేది చూస్తారు. క్లాసిఫికేషన్ అని. సార్ ఎట్లా ఇన్ని వేల బుక్స్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు సార్? నెంబర్తోనే ఆ కోడింగ్ నంబరింగ్. ఇప్పుడు ఇక్కడ చూడండి 590.3
దిస్ ఈస్ ద ఎన్సైక్లోపీడియా ఆఫ్ జువాలజీ. ఓకే 3 అనేది ఎన్సైక్లోపీడియా, 590 అనేది జువాలజీ. దిస్ ఈస్ ద ఆధార్ నంబర్, కట్టర్ నంబర్ అనమాట. ఆధార్ నంబర్ కొన్ని కాలేజీల్లో మనకి ఆధార్ నంబర్ ఇస్తారు, మేమైతే కట్టర్ నంబర్ ఇస్తారు. కట్టర్ నంబర్ అనేది నాకు తెలిసి మన స్టేట్లో ఎక్కడా లేదు, ఓకే మన కాలేజ్ ఒక్కటే. ఏం సార్ కట్టర్ నెంబర్ స్పెషల్? కట్టర్ నంబర్ అంటే ఆధార్ నంబర్ ఇస్ ద కట్టర్ నంబర్. ఓకే దీనికి ఒక నంబర్ ఇస్తాం. దీనికి ఒక నంబర్ ఇస్తాము. మామూలుగా మిగిలిన కాలేజీలో అయితే ఆధార్కి BER అని పెట్టేసి నంబర్ అంతే వదిలేస్తాం. మా కాలేజీ వరకు మాత్రం కట్టర్ ఎవరైతే నంబర్ బుక్ ప్రిపేర్ చేశారో ఆయన నంబర్, ఆ నంబర్ కూడా ఒక స్పెసిఫిక్ నంబర్ నంబర్ ఉంటుంది. కానీ అలా గుర్తుపెట్టుకోవడం చాలా గ్రేట్ సార్. అసలు ఇప్పుడు మీరంటే ఇప్పుడు సబ్జెక్ట్ చూసే ఓకే ఇది ఈ సబ్జెక్ట్ అని ఆయన అసలు నెంబర్ చూడంగానే ఇది జువాలజీ అని చెప్పేస్తున్నారు. మేడం మనకి సబ్జెక్ట్ 100 వచ్చేసి జనరాలిటీస్, ఓ 200 వచ్చేసి రిలిజియన్. ఓకే అంటే 200 to 299.9 వరకు రిలిజియన్, 300 వచ్చేసి సోషల్ సైన్సెస్, 400 వచ్చేసి లాంగ్వేజ్, 500 ప్యూర్ సైన్స్. అట్లా మాకు నంబర్ ఉంటుందండి. 900 to 999.9 వరకు లిటరేచర్. ఓకే సార్. సార్ ఇప్పుడు History, మీరు history, చెప్పారు కదా history. ఒక నెంబర్ కూడా నాకు గుర్తులేదు. మా దగ్గర మా స్టూడెంట్సే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా వచ్చి చదువుకుంటారండి. మరి కొంతమంది IAS IPSలు అయిపోయిన తర్వాత మా కాలేజ్ స్టూడెంట్స్ కాకపోయినా వాళ్ళ బుక్స్ కూడా మాకు డొనేట్ చేస్తారు. ఇక మేము జాబ్స్లో సెటిల్ అయ్యాం, ఈ బుక్స్ మీకు ఇస్తున్నాం లైబ్రరీకి, మీ పిల్లలకు ఉపయోగపడతాయి అని కూడా ఇస్తారు. ఓకే సార్. బయట వాళ్ళు కూడా వచ్చి బయట వాళ్ళు కూడా 10 to 6 ఎవరైనా రావచ్చు. వచ్చేసి చదువుకోవచ్చు. మేడం దిస్ ఈస్ ద ఫస్ట్ యాక్సెషన్ రిజిస్టర్. ఓహో కాలేజీ స్టార్ట్ అయినప్పుడు 1 to 1525 వరకు నంబరింగ్ ఉంటుంది. లిస్ట్, బుక్స్ లిస్ట్, బుక్స్ లిస్ట్. ఇది 1885లో స్టార్టింగ్ నంబర్ అండి. ఓకే ఫస్ట్ యాక్సెషన్ రిజిస్టర్ ఇది. అప్పుడు ఓన్లీ టైప్తో ఉండేదండి. ఇది ఓకే 1 2 3 4 5 6 ఎట్లా. ఇది దిస్ ఈజ్ ద యాక్సెషన్ నంబర్. అంటే యాక్సెషన్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు బుక్ నంబర్. దిస్ ఈజ్ ద ఆథర్, టైటిల్, పబ్లిషర్, ఎక్కడి నుంచి పబ్లిష్ అయింది మనకి, ఏ ఇయర్లో ప్రింట్ అయింది బుక్. ఓకే ఇది 1873 1873లో బుక్. అది ఓకే ఇక్కడ కాల్ నంబర్ వేసేస్తాం మేము. అంటే సబ్జెక్ట్ బుక్, సబ్జెక్ట్. ఓకే సో ఇది 1885లో మనకి ఇది కాలేజ్ ఉంది, కానీ కాలేజ్ స్టార్ట్ కాక ముందు నుంచి ఆ బుక్స్ కూడా అన్ని ఇక్కడ గ్యాదర్ చేశారు. ఓ నైస్, సూపర్ సార్. ఇక స్టూడెంట్స్కి ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్, వేరే లైబ్రరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక మీ దగ్గరే మిమ్మల్ని మీరు అందరినీ ఇక్కడ స్టక్ చేసేసారు ఈ లైబ్రరీలో. ఈ బుక్స్ అన్నీ కూడా మేడం గిఫ్ట్ బుక్స్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చదివేసి వెళ్ళిపోయారు చూసారా, వాళ్ళు స్టూడెంట్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళందరూ ఇచ్చిన బుక్స్ ఇవి. ఓకే సో గిఫ్ట్స్ ఇచ్చినవి ఇక్కడ సపరేట్ ఓకే అది దానికి యాక్సెషన్ నెంబర్ కూడా సపరేట్ ఇస్తాం. ఓకే సో ఇప్పుడు ఈ ఫ్లోర్లో ఏమేమి బుక్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క ఫ్లోర్కి ఏమైనా సపరేట్గా ఏమైనా డివైడ్ చేశారా సార్? అంటే సబ్జెక్ట్ వైజే ఉంటాయండి. ఇది మొత్తం కూడా ఓకే రెఫరెన్స్ బుక్స్ ఇవన్నీ, ఎన్సైక్లోపీడియాస్. ఇక్కడ చదువుకున్నాం. ఓకే అవి లా బుక్స్ అయ్యండి అంతంత? లేదండి, ఎన్సైక్లోపీడియాస్. ఎన్సైక్లోపీడియా ఓకే ఓకే కమ్. వీళ్ళంతా ప్రిన్సిపల్. ఎన్సైక్లోపీడియా ఆఫ్ అమెరికా, ఓ అది సీరియల్ 1 2 ఓకే సీరియల్ ఉంటాయి. ఇప్పుడు ఈ నెంబర్ చెప్పంగానే మీరు ఏమిటనే చెప్పేస్తారు. బ్రిటానికా అది ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా. ఓకే ఇది వరల్డ్ బుక్ ఆఫ్ నాలెడ్జ్. ఇవన్నీ ఎన్సైక్లోపీడియాస్. సార్ ఇప్పుడు ఒక డౌట్ నాకు, చెప్పండి. ఇప్పుడు బుక్స్ తీసుకొని వెళ్తారు, ఒక 2-3 డేస్కి తీసుకురమ్మని చెప్పేసి చెప్తారు కదా, మీరు అన్ని రాసుకుంటారు. ఎప్పుడైనా ఏదైనా స్టూడెంట్ బుక్ మిస్ అయిందంటే ఏంటి సార్? మిస్ అయిందంటే రీప్లేస్ చేయించామండి. అది మళ్ళీ ఎక్కడ దొరుకుతుందా సార్? మళ్ళీ దొరుకుతుంది, బుక్ రీప్లేస్మెంట్ ఉంటుంది ఓకే అంతే. కంపల్సరీగా తీసుకొచ్చి కంపల్సరీ రీప్లేస్మెంట్ చేయించాల్సింది. ఓకే వీళ్ళందరూ ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రిన్సిపల్. అవును మేడం, వీళ్ళంతా మీ రిటైర్మెంట్ అయిన తర్వాత మీ ఫోటో కూడా, నా ఫోటో కూడా ఇక్కడ వస్తుందండి. ఓకే నైస్. మరి అందరు ఫోటోగ్రాఫ్స్ 1885 నుండి పనిచేసిన ప్రతి ప్రిన్సిపల్ ఫోటో కూడా ఇక్కడ పెట్టడం. పెయింటింగ్ మళ్ళీ ఫోటో కూడా కాదు, పెయింటింగ్ చేశారు.
ఓకే. because it's a library. It is also a monument in the library because నిజమే సార్, ఇది history speaks about the ఇది college. కూడా అంటే ఈ కాలేజీలో ఒక లెక్చరర్ అవ్వాలన్నా ప్రిన్సిపల్ అవ్వాలన్నా చాలా గ్రేట్. అవునండి. నిజంగా ఇందులో స్టూడెంట్స్ చదవడమే కాదు, వాళ్ళకి విద్యాబోధన చేయడం కూడా ఒక అద్భుతమే. అవునవును మేడం. మరి మేము ప్రిన్సిపల్గా పనిచేయటం చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. మరి ఈ కళాశాలకి అది దేవుడు మాకు ఇచ్చిన భాగ్యంగా కూడా భావిస్తూ ఉంటాం. ఓకే, నైస్, సూపర్ సార్. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం సార్ మనం? కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ Yeah, sir. వెళ్దామండి. మేడం ఇప్పుడు మనం కెమిస్ట్రీ యూజీ పీజీ డిపార్ట్మెంట్స్కి వస్తున్నాం. ఓకే. ఇటువంటి ల్యాబ్స్ మీరు ఎక్కడ ఏ డిగ్రీ కాలేజీలో కూడా చూసి ఉండరు. అటువంటి ల్యాబ్స్ ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. మరి మన మధ్య డాక్టర్ ఎంఎస్ శ్రీధర్ గారు పీజీ డీన్ ఉన్నారు. వారు హెడ్ గారిని వీళ్ళని పరిచయం చేస్తారు. She is Dr. M. Kusuma Kumari, ఓకే, head of the Department of UG and PG Chemistry. నమస్తే. వీళ్ళ హస్బెండ్ శశికరణ్ గారని ఆయన కూడా మా కాలేజ్ ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. ఓకే, మీరు ఇక్కడ చదువుకున్నారమ్మా? వీళ్ళ హస్బెండ్ ఇక్కడ స్టూడెంట్. ఓహోహో, మూలాలు అయితే ఉన్నాయి అందరికీ. ఓకే. చాలా పెద్దది ల్యాబ్. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్కి మాకు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో 3 ల్యాబ్స్ ఉన్నాయండి. ఇది ఈ ల్యాబ్ యూజీ ల్యాబ్ అండి, బీఎస్సీ ఫర్ బీఎస్సీ. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ల్యాబ్, పైన ఇదే ల్యాబ్ ఇంతే ఉంటుంది. బయోకెమిస్ట్రీ ల్యాబ్ ఒకటిను, పీజీ ల్యాబ్, దట్ ఈస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ల్యాబ్. ఓ, వెరీ నైస్ మ్యామ్. 3 పెద్ద ల్యాబ్స్ అన్నమాట. ఓకే, సో ఎలా ప్రాక్టికల్స్ ఎలా జరుగుతాయి ఇక్కడ? డిగ్రీ ఫస్ట్ బీఎస్సీ, ఫస్ట్ బీఎస్సీ, సెకండ్ బీఎస్సీ, థర్డ్ బీఎస్సీ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ ప్రాక్టికల్స్ జరుగుతాయండి. పైన ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది అనమాట. ఇన్స్ట్రుమెంటేషన్ అంటే కండక్టోమెట్రీ, పొటెన్షియోమెట్రీ, పిహెచ్ మెట్రీ అనేది పైన జరుగుతాయి అనమాట. పైన ఒక ల్యాబ్ ఉంది సెపరేట్గా. పైన పీజీ జరుగుతుంది. అదేవిధంగా బయోకెమిస్ట్రీ కూడా ఒక వింగ్ ఉందండి. మ్యామ్, కెమిస్ట్రీ ల్యాబ్ అంటేనే కొంచెం రిస్క్. అవును, చాలా చాలా అవును. రిస్క్. అసలు మరి స్టూడెంట్స్కి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ గోడ మీద మేము డిస్ప్లే చేస్తాము. అండ్ ఫస్ట్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి వాళ్ళకి, పిల్లలకి. ఫస్ట్ 2-3 క్లాసెస్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అవన్నీ పిల్లలకి ఆఫ్రాన్స్ ఉంటాయండి. యాసిడ్తో డీల్ చేయటం కానీ ఇవన్నీ కూడా యాసిడ్స్, డైల్యూట్ యాసిడ్స్, కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్, సొల్యూషన్స్ అవన్నీ ఉంటాయి. వాటితో ఎట్లా డీల్ చేయాలో ముందు 1-2 క్లాసెస్ మేము చెప్తామండి వాళ్ళకి. ఓకే, చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రాక్టికల్స్కి వచ్చినప్పుడు కూడా మీరు ప్రాక్టికల్స్ ఫస్ట్ మేము డిమాన్స్ట్రేట్ చేస్తాము. వాళ్ళ చేత చేయించేటప్పుడు కూడా మేము దగ్గరే ఉంటామండి. ఓకే మ్యామ్. అంటే ఒక క్లాస్కి 3 లెక్చరర్స్ ఉంటారండి. ఫర్ 20 members 3 lecturers will be assigned. సో వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటాం కంటిన్యూస్గా. మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది ప్రముఖులు వచ్చారు? చాలా మంది అండి, చాలా. రెడ్డి ల్యాబ్స్ అధినేత డాక్టర్ అంజిరెడ్డి గారు ఇక్కడ స్టూడెంట్. అంజిరెడ్డి గారు, విఆర్ ల్యాబ్స్, విఆర్ ప్రసాదరావు గారు అని అక్కడ లోపల ఉన్నాయండి. ఇన్ఫర్మేషన్ అంతా లోపల ఉన్నాయి. ఇవి మోడల్స్ అండి, కెమిస్ట్రీ మోడల్స్. ఇవన్నీ కూడా కెమిస్ట్రీ మోడల్స్, వీటి యొక్క స్ట్రక్చర్స్ ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే చేసాము. మాలిక్యూల్స్ మోడల్స్ ఇవన్నీ మేము పిల్లలకి డెమాన్స్ట్రేట్ చేసి This is one of the safety. ఈ సేఫ్టీ రూల్స్. సేఫ్టీ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారండి. అవునండి. స్టూడెంట్స్ లిస్ట్ ఎక్కడ మేడం? ఇది ప్రోగ్రెషన్ లిస్ట్ అండి, స్టూడెంట్స్ ప్రోగ్రెషన్ అండి. ఇదంతా ఓల్డ్ స్టూడెంట్స్. అదిగోండి, అది జేడి శీలం గారు, ఫార్మర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్, ఎంపీ కూడాను. అండ్ అంజిరెడ్డి గారు, డాక్టర్ ప్రభుదాస్ గారు, డాక్టర్ ఏవి రామారావు గారు, దట్ ఈస్ అ ఫార్మర్ డైరెక్టర్ ఫర్ దిస్ ఆవరా మెడికల్స్, హైదరాబాద్. దిస్ ఈస్ ఐసిటీ క్లాస్ రూమ్ అండి. విల్ టేక్ దిస్ వీడియో లెసన్స్ ఫర్ ద స్టూడెంట్స్. నైస్. అండ్ దీస్ ఆర్ some of the programs that we did with the students. పిల్లలతో పాటు మేము చేయించినటువంటి ప్రాజెక్ట్స్ అన్నమాట. వాళ్ళ టూర్స్, సెమినార్స్, ఫ్యాక్టరీస్ వాటికి కూడా మీరు తీసుకొని వెళ్ళి మొత్తం స్టీల్ ప్లాంట్కి, ఫార్మా ఇది ఎగ్జిబిషన్. వాళ్ళ యొక్క ప్రతి సంవత్సరం మా డిపార్ట్మెంట్లో క్విజ్ జరుగుతుందండి, ఇంటర్ కాలేజ్ త్రూఅవుట్ ఏపీ. మొత్తం అన్ని కాలేజెస్కి ఇన్విటేషన్ పంపిస్తాము స్టూడెంట్స్కి. ప్రతి సంవత్సరం జరుగుతుందండి. దట్ వాజ్ ఫండెడ్ బై అవర్ ఫార్మర్ ఫ్యాకల్టీ ఫ్రమ్ హియర్.
డాక్టర్ డీజే కనకరాజు గారు. ఓకే. సర్టిఫికేట్ కోర్స్ ఒకటి ఉందండి, వాటర్ క్వాలిటీ అనాలిసిస్ జరుగుతుందండి. అది చుట్టుప్రక్కల ఉన్నటువంటి అంటే వాళ్ళ పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శాంపుల్స్ పట్టుకొస్తారు, వాటిని మేము అనలైజ్ చేస్తాము. రీసెంట్గానే పిల్లల్ని ఇక్కడ తక్కెళ్ళపాడు కూడా తీసుకెళ్ళామన్నమాట చూపించడానికి ప్లాంట్. ఆపరేటర్స్ అన్నీ కూడా ఎక్కడ ఉండవండి, అంతా ఎక్కువ ఉంటాయి అన్నమాట. స్టూడెంట్స్ లోపల కెమికల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ స్టోర్. థ్యాంక్ యూ మ్యామ్.